వెల్కమ్ టు వాల్మీకి లాజిక్స్. నానా, ఈ వీడియోలో మనం కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్ని చూస్తున్నాం నాన్న. ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్ మనకు అన్ని రకాల బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇస్తున్నాడమ్మా. అట్ ద సేమ్ టైం ఎస్ఎస్సిలో కూడా ఇందులోంచి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, అలాగే మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ లైక్ పీసీ అండ్ ఎస్ఐ ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా మనం ఈ చాప్టర్ నుంచి మనం క్వశ్చన్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చున్నాను. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ వాళ్ళు ఈ చాప్టర్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి నాన్న. కారణం ఏంటంటే ఇది 5 మార్కులకు వస్తుందమ్మా బ్యాంకింగ్ వాళ్ళకి. ఈ మిగతా ఎగ్జామ్స్లో అంతా కూడా జస్ట్ 1 మార్క్కి లేదా 2 మార్క్స్కి మాత్రమే ఇస్తున్నాడు, కానీ ఎక్కువ ఇవ్వట్లేదమ్మా. ఒక బ్యాంకింగ్ సెక్టార్లో మాత్రం 5 మార్క్స్కి ఇస్తున్నాడు, అది కూడా ప్రిలిమినరీ స్టేజ్లోనే మీకు ఇది పనికి వస్తుంది. కానీ చాలా ఈజీగా నేర్చుకోగలిగిన చాప్టర్ ఇది. కొంచెం జాగ్రత్తగా బేసిక్స్ బాగా వినండి. చూడండి నాన్న, పార్ట్ 1 అంతా కూడా బేసిక్సే చెప్పాను. ఈ బేసిక్స్ని కనుక మీరు బాగా వింటే దాని తర్వాత పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లో చెప్పే మిగతా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా చేయొచ్చు. మీరు బేసిక్స్లోనే షార్ట్ కట్స్ అన్నీ కూడా అర్థమవుతాయమ్మా. సో ఆ బేసిక్స్ని జాగ్రత్తగా వినండి, సో దట్ మిగతా అన్నీ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పటివరకు మీరు వాల్మీకి లాజిక్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రైట్, ఇంకా బేసిక్స్ విషయానికి వద్దాం. సో ఇన్ఈక్వాలిటీస్ అంతా కూడా కంపారిజన్స్ మీద జరిగే చాప్టర్ నాన్న. ఇక్కడ కంపారిజన్స్ అంటే ఎవరు పెద్ద ఎవరు చిన్న అని పోల్చడం. మన దగ్గర కంపారిజన్స్ 3ఏనమ్మా. ఏంటవి? గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్. ఒక ఇద్దరు వ్యక్తుల్ని కంపేర్ చేయాలన్నా అలానా వాడికన్నా వీడు పెద్దవాడు, చిన్నవాడు, సమానమైన వాడు అని కంపేర్ చేస్తూ ఉంటాం. ఈ 3 సింబల్స్లోనే 2 కొత్త సింబల్స్ని తయారు చేయొచ్చు. ఏంటవి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. దీని అర్థం ఏంటి అంటే పెద్దది లేదా సమానమైంది, చిన్నది లేదా సమానమైంది. మామూలుగా అయితే పెద్దది, చిన్నది, సమానమైంది, ఈ 3 మాత్రమే ఇన్ఈక్వాలిటీస్. వీటిలోంచి తయారైనయే ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మరియు లెస్ దాన్ ఆర్ ఈక్వల్. అయితే ఇవన్నీ కూడా పాజిటివ్ సింబల్స్ అనమాట. అంటే నేను వాక్యాన్ని పాజిటివ్గా చెప్తే వచ్చే సింబల్స్. అదే ఒకవేళ ఈ నెగటివ్ సింబల్స్ కానీ చెప్పాను అనుకోండి, ఉదాహరణకు నేను ఇలా రాశానమ్మా, నాట్ గ్రేటర్ దాన్ అని రాశాను. అంటే అర్థం ఏంటి? పెద్దది కాదు అని అర్థం. ఉన్నది ఎన్ని గుర్తులు? 3 గుర్తులు. పెద్దది, చిన్నది, సమానమైంది. ఒకవేళ అది పెద్దది కాకపోతే ఏమవుతుందమ్మా? చిన్నది లేదా సమానమైంది. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్, ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అదే ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి, నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే అర్థం పెద్దది కాదు, సమానమైంది కాదు. పెద్దది కాక సమానమైంది కాకపోతే ఇక మిగిలిపోయింది చిన్నది. సో ఆన్సరు లెస్ దాన్ అని చెప్పచ్చు. అదే ఒకవేళ లెస్ దాన్ కాదు అని వాక్యాన్ని ఇచ్చాడు అనుకో, చిన్నది కాదు అంటే పెద్దదైనా అయి ఉండాలి లేదా సమానమైందైనా అయి ఉండాలి. లేదు ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు, లెస్ దాన్ కాదు, ఈక్వల్ కాదు, అంటే అర్థం గ్రేటర్ దాన్ అని అర్థం. లేదు ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఈక్వాలిటీ కాదు, ఈక్వల్ కాదు, అంటే సమానమైంది కాదు. సమానమైంది కాకపోతే ఏమవుతుందన్న? గ్రేటర్ అన్నా అవ్వాలి లేదా లెస్సర్ అన్నా అవ్వాలి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పాజిటివ్గా చెప్తే ఈ 5 గుర్తులు: గ్రేటరు, లెస్సరు, ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. నెగటివ్లో కూడా ఉన్నది 5 గుర్తులే, కానీ ప్రతి నెగటివ్ని మనం మళ్ళీ ఎలా మార్చుకోవాలి? పాజిటివ్గా మార్చుకుంటేనే ఈజీగా చేయగలం. సో మొత్తం మీద ఈ చాప్టర్ అంతా కూడా ఈ సింబల్స్ మీదే రన్ అవుతుంది. అయితే ఇది మ్యాథ్స్ కాదు నాన్న, జస్ట్ పోలిక. ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఎవరు సమానం, ఎవరు పెద్ద లేదా సమానం, ఎవరు చిన్న లేదా సమానం అనే కంపారిజన్స్ మీద జరిగే చాప్టర్ మాత్రమే. ఓకేనా? మరి ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అసలు ఇన్ఈక్వాలిటీస్ ఎన్ని రకాలు ఉన్నాయి. అమ్మ, ఇన్ఈక్వాలిటీస్ 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో డెఫినెట్ ఇన్ఈక్వాలిటీ, ఇంకొకటి ఇండెఫినెట్ ఇన్ఈక్వాలిటీ. డెఫినెట్ ఇన్ఈక్వాలిటీ, ఇండెఫినెట్ ఇన్ఈక్వాలిటీ. అసలు డెఫినెట్ ఇన్ఈక్వాలిటీలు అంటే ఎలా ఉంటాయి?
అక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తాడు, మనం ఏం చేయాలి. అలాగే ఇండెఫినెట్ అంటే ఎలా ఉంటుంది, మనం అక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది, మనం ఎలా సాల్వ్ చేయాలి. దీని గురించి ఇప్పుడు చూద్దాం. మొదటగా మనం డెఫినెట్ ఇన్ఈక్వాలిటీస్ అనేటివి ఎలా ఉంటాయో చూద్దాం. డెఫినెట్ ఇన్ఈక్వాలిటీస్. ఏదైనా ఒక ఈక్వేషన్లో గుర్తులు వ్యతిరేక దిశల్లో లేనట్లయితే దాన్ని డెఫినెట్ ఇన్ఈక్వాలిటీ అంటాడు. గుర్తులు అంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదమ్మా, సింబల్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్, వాటినే గుర్తులు అంటున్నాను. ఒకవేళ అవి వ్యతిరేక దిశల్లో లేకపోతే వాటిని డెఫినెట్ అని పిలుస్తాం. వ్యతిరేక దిశల్లో లేకుండా ఎలా ఉంటుంది ఈక్వేషన్? ఉదాహరణకు చూడండి. ఉదాహరణకు ఒక ఈక్వేషన్ ఇలా ఉంది. ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి. ఇక్కడ గుర్తులు వ్యతిరేక దిశల్లో లేవు. ఇక్కడ గ్రేటర్ దాన్ రాసి ఇక్కడ లెస్ దాన్ రాశాను అనుకోండి, అది వ్యతిరేక దిశల్లో ఉండవు. ఇక్కడ గ్రేటర్ దానే ఉంది, ఇక్కడ గ్రేటర్ దానే ఉంది. లేదు, ఇలా ఉంది. ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, లేదా ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ సి, లేదా ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, లేదా ఏ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ సి, ఏ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, ఏ గ్రేటర్ దాన్ బి ఈక్వల్ టు సి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. ఇక్కడ ఉదాహరణకి ఈక్వేషన్స్ రాశానమ్మా. ఇవన్నీ కూడా డెఫినెట్టేనా, ఎక్కడా గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉండవు. చూడండి, గ్రేటర్ 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 దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్. ఎక్కడ కూడా గుర్తులు వ్యతిరేక దిశల్లో లేవు. ఇలా వ్యతిరేక దిశలో లేకపోతేనే దాన్ని ఏమని పిలవాలి? డెఫినెట్ ఇన్ఈక్వాలిటీ అని పిలవాలి. మరి ఎగ్జామ్లో మనల్ని ముఖ్యంగా అడిగేది ఏంటంటే ఈ ఏసీల మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. అలా ఏసీల మధ్య రిలేషన్ అడిగితే మనం ఈ ఏసీల మధ్యలో ఎన్ని గుర్తులు ఉన్నాయో చూడండి. ఆ గుర్తుల్లో కామన్ సింబల్నే మన ఆన్సర్గా ఇవ్వాలి. ఇప్పుడు ఏకి సికి మధ్యలో ఇక్కడేముంది? గ్రేటర్ దాన్ ఉంది. ఇక్కడేముంది? మళ్ళీ కూడా గ్రేటర్ దానే ఉంది. కామన్ సింబల్ ఏంటి అంటే గ్రేటర్ దాన్. కాబట్టి ఏసీల మధ్య రిలేషన్ అడిగితే మనం ఆన్సర్ ఏం చెప్తామంటే గ్రేటర్ దాన్ అని చెప్తాం. అలాగే ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడేముంది? గ్రేటర్ దాన్. ఇక్కడేముంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. కామన్గా ఉన్నది ఏంటి? గ్రేటర్ దానే. సో మళ్ళీ కూడా ఏ గ్రేటర్ దాన్ సి. కామన్ సింబల్ ఇక్కడ కామన్గా ఉన్నదే మన ఆన్సర్గా వస్తుంది. అదే దీనికి అడిగాడు అనుకోండి, కామన్ సింబల్ ఇక్కడ చూస్తే ఏముంది నాన్న? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సౌండే తెలుస్తుంది, ఏ గ్రేటర్ దాన్ సి అనే చెప్పాలి. అదే ఇక్కడ చూడండి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. రెండిట్లోనూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో కామన్ సింబల్ ఏంటి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి, ఈక్వల్ టు గ్రేటర్ దాన్. కామన్ సింబల్ ఏంటి? ఇక్కడ వాస్తవానికి కామన్ సింబల్ లేదు, కానీ మీకు ఒక కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇక్కడ దీని అర్థం ఏంటో చూడండి నాన్న. ఏ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటి? ఏబీలు సమానమే అని అర్థం. అంటే బి ప్లేస్లో నేను అసలు ఏనే రాసేయచ్చు. ఎందుకని? ఏ ఈక్వల్ టు బి కదా. సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఏ గ్రేటర్ దాన్ సి అనే వస్తుంది. అదే ఇక్కడ కూడా వస్తుంది అన్న, ఏ ఈక్వల్ టు బి కదా. సో బి ప్లేస్లోనే నేనేముందనుకుంటాను? ఏ ఉందనుకుంటాను. సో దట్ ఏమొస్తుందంటే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఇక్కడ కూడా అదే పరిస్థితి, ఏ గ్రేటర్ దాన్ సి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. మొత్తం ఒక డెఫినెట్ ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంటుంది అంటే గుర్తులు అన్నవి వ్యతిరేక దిశల్లో ఉండవు. నానా ఇలా కూడా ఉండొచ్చమ్మా. ఏంటిది? ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ సి, తప్పలేదు, అంతా ఒకటే ఉంది చూడండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ సి, ఇది కూడా డెఫినెటే. అంటే అన్ని గ్రేటర్ దాన్ ఉండాలి, అన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, లేదా అన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. అలా ఉంటేనే ఆ ఈక్వేషన్ని డెఫినెట్ ఇన్ఈక్వాలిటీ అని పిలుస్తారు. మరి ఈ డెఫినెట్ ఇన్ఈక్వాలిటీని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలన్నది చూద్దాం నన్ను. ఒకవేళ దీన్ని సింపుల్గా చేయాలి అంటే ఎట్లా చేయొచ్చు అన్నది ఒకసారి చూద్దాం. మనం ఏం చేద్దామంటే ఒక చిన్న గుర్తుపెట్టుకుందాం. ఈ చాప్టర్లో ఎప్పుడైనా ఈ గ్రేటర్ దాను లెస్ దాను వస్తే నేను ఇక పైన వీళ్ళని ఏమని పిలుస్తాను అంటే కింగ్ అని పిలుస్తాను. అదే ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కనుక వస్తే నేనేమని పిలుస్తానంటే
సోల్జర్ అని పిలుస్తాను. సోల్జర్. అదే ఈక్వల్ టు కనుక వస్తే నేను కామన్ మ్యాన్ అని పిలుస్తాను. ఏమ్మా, మరి వీళ్ళు ముగ్గురిలో ఎవరికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? అదేదో సినిమాలో చూసినట్టు అమ్మ మాటే శాసనం. అంటే ఫస్ట్ ప్రయారిటీ కింగ్కే ఇవ్వాలి. ఒకవేళ కింగ్ కానీ క్వశ్చన్లో లేకపోతే సెకండ్ ప్రయారిటీ సోల్జర్, అంటే కట్టప్ప తాతకి ప్రయారిటీ. ఈ కింగ్ సోల్జర్ ఇద్దరు లేకపోతేనే కామన్ మ్యాన్కి, శివుడికి ప్రయారిటీ. సో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి అంటే కింగ్కి, సెకండ్ ప్రయారిటీ ఎవరికి అంటే సోల్జర్కి, థర్డ్ ప్రయారిటీ ఎవరికి అంటే కామన్ మ్యాన్కి. ఈ చిన్న గుర్తును గుర్తుపెట్టుకొని ఈ క్వశ్చన్స్ని ఎలా సింపుల్గా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడే చూడండి, లేదంటే నేను ఒక చిన్న ఈక్వేషన్ రాస్తాను. ఉదాహరణకి ఇలా రాశా, ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి ఈక్వల్ టు డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అని రాశా అనుకుందాం. ఇప్పుడు నేను ఏకి ఈకి మధ్య రిలేషన్ అడిగా మిమ్మల్ని. మీరేం చేయాలి అంటే ఈ మధ్యలో ఉన్న గుర్తుల్లో ఎక్కడైనా ఒక్కసారైనా కింగ్ వచ్చాడేమో చూడాలి. ఇక్కడ ఉన్నాడు కదమ్మా కింగ్. సో కింగ్ ఒక్కసారి వచ్చినా చాలు, ఇక ఆన్సర్లో కింగే ఉండిపోతాడు. అంటే ఏకి ఈకి రిలేషన్ ఏంటంటే ఇంక నో డౌట్ ఏ గ్రేటర్ దాన్ ఈ, ఫిక్స్, ఇంకేం ఉండదు. ఈ మధ్యలో కంపారిజన్స్ ఇవేమీ చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రయారిటీ కింగ్కి, సెకండ్ ప్రయారిటీ సోల్జర్కి, థర్డ్ ప్రయారిటీ కామన్ మ్యాన్కి. డైరెక్ట్గా చూసి మనం ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఉదాహరణకి ఇలా ఉందమ్మా, పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ ఈక్వల్ టు వి గ్రేటర్ దాన్ డబ్ల్యూ greater than or equal to x equal to y greater than z అని ఒక పెద్ద ఈక్వేషన్ నేను రాసుకున్నాను. ఇప్పుడు ఉదాహరణకు నన్ను ఒక ఆయన వీళ్ళ మధ్య రిలేషన్ చెప్పమన్నాడు. ఆర్కి డబ్ల్యూకి ఏ రిలేషన్ చెప్పచ్చు అని అడిగాడు. ఆర్కి డబ్ల్యూకి రిలేషన్ చెప్పాలి అంటే ఆర్ నుంచి డబ్ల్యూల మధ్యలో ఎక్కడైనా ఒక్కసారైనా కింగ్ ఉన్నాడేమో చూడాలి. కింగ్ ఇక్కడ ఎవరున్నారు? కామన్ మ్యాన్, సోల్జర్, కామన్ మ్యాన్, కింగ్ వచ్చాడు. కింగ్ వస్తే చాలమ్మా, కింగ్ ఎవరి వైపు ప్రయారిటీ గ్రేటర్, అంటే కింగ్ ఇలా ఉంటే అదే తీసేసుకుందాం, కింగ్ ఇలా ఉంటే అదే తీసేసుకుందాం, గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఉంటే లెస్ దాన్, ఇద్దరిని కింగ్ అనే పిలవాలి. సో ఇక్కడ ఆర్ నుంచి డబ్ల్యూకి వెళ్ళే మధ్యలో ఇలా గ్రేటర్ దాన్ అని కింగ్ కనపడ్డాడు. సో ఆయనకే ఫస్ట్ ప్రయారిటీ. మిగతా వాళ్ళు ఎన్నున్నా, ఇంకెన్ని అక్షరాలు ఉన్నా, ఎన్ని వేస్ట్ అమ్మ, ఫస్ట్ ప్రయారిటీ కింగ్ చేయాలి. కింగ్ లేకపోతే ఇంకెవరికైనా సరే. ఓకేనమ్మా? లేదు ఇప్పుడు దీంట్లోనే అనుకుందాం, ఇలా ఇచ్చాడు, క్యూకి యూకి రిలేషన్ ఏంటి? నువ్వు గమనించాల్సింది ఏంటి? క్యూ నుంచి యూకి మధ్యలో కింగ్ ఉన్నాడా అంటే గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ ఉన్నాడు. క్యూ నుంచి యూకి మధ్యలో గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ లేదు. అప్పుడు సెకండ్ ప్రయారిటీ సోల్జర్ ఎవరన్నా ఉన్నాడా అంటే ఎవరు? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఎవరైనా ఉన్నారా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాడు, అయిపోయింది. సోల్జర్ ఉన్నాడు, అది కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డైరెక్ట్ తీసుకోవచ్చు ఇక్కడ రాసి. సో క్యూకి యూకి రిలేషన్ ఏంటంటే క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టూ అని చెప్పాడు. ఏమ్మా, ఇది ఇంత ఈజీగా ఎప్పుడు చేయొచ్చు? ఇచ్చిన ఈక్వేషను డెఫినెట్ ఇన్ఈక్వాలిటీ అయితేనే చేయగలం. డెఫినెట్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్లో గుర్తులు ఎక్కడా కూడా వ్యతిరేక దిశల్లో లేవు చూడండి. ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వీటితో అన్నా ఫామ్ అవుద్ది ఈక్వేషన్, లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుతో అన్నా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయ్యేదే డెఫినెట్ ఇన్ఈక్వాలిటీ. ఇక రెండు అక్షరాల మధ్య సంబంధం ఖచ్చితంగా చెప్పగలిగేదే డెఫినెట్ ఇన్ఈక్వాలిటీ.
మరి ఇప్పుడు ఇండెఫినెట్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది రెండోదమ్మా. ఇన్ఈక్వాలిటీస్లో సెకండ్ టైప్ ఏంటి అంటే ఇండెఫినెట్ ఇన్ఈక్వాలిటీ. మరి డెఫినెట్ ఇన్ఈక్వాలిటీలో ఏం చెప్పాను? ఉన్న ఈక్వేషన్లో గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉండవు అని చెప్పాను. ఇండెఫినెట్ ఎలా ఉంటుంది? ఇచ్చిన ఈక్వేషన్లో గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉంటే అది ఇండెఫినెట్ ఇన్ఈక్వాలిటీ అవుతుంది. ఉదాహరణకు చూడండి, ఏ లెస్ దాన్ బి గ్రేటర్ దాన్ సి. ఇది ఇండెఫినెట్. గుర్తులు మారాయి చూడండి. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ సి. ఏ లెస్ దాన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. లేదు. ఏ గ్రేటర్ దాన్ బి లెస్ దాన్ సి. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ సి. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. లేదా ఏ గ్రేటర్ దాన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఇక్కడ రాసినవన్నీ కూడా ఏంటి అంటే ఇండెఫినెట్ ఇన్ఈక్వాలిటీస్. మీరు చూస్తే ఈ ఈక్వేషన్ ఎలా ఉందంటే గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉంటాయి. ఇలా గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉంటే ఆ జాతిని ఏమని పిలవాలి అంటే ఇండెఫినెట్ ఇన్ఈక్వాలిటీ అని పిలవాల్సి వస్తుంది. ఏనా? మరి వీటికి ఏకి సికి మధ్య రిలేషన్ ఏంటి? ఇప్పుడు నేను కామన్ సింబల్ చూసి చెప్పలేను. కింగు సోల్జరు కాన్సెప్ట్తో కూడా చెప్పలేను. ఎందుకని ఇది ఇండెఫినెట్. ఇండెఫినెట్ ఎలా ఉంది? గుర్తులు ఇలా మారిపోయి ఉంటాయి. సో ఇండెఫినెట్ ఇన్ఈక్వాలిటీస్కి ఆన్సర్ ఖచ్చితంగా పలానా అని చెప్పలేమమ్మా. అందుకే ఈ జాతి ఇండెఫినెట్. ఇందాకటిది డెఫినెట్. ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఇదే సంబంధం అని చెప్పగలం. కానీ ఇండెఫినెట్లో ఖచ్చితంగా పలానా అని చెప్పలేము. మరి ఇట్లన్నిటికీ ఆన్సర్ ఏంటి అంటే ఒకటి ఏ గ్రేటర్ దాన్ సి అయి ఉండొచ్చు, లేదా ఏ లెస్ దాన్ సి అయి ఉండొచ్చు, లేదా ఏ ఈక్వల్ టు సి అయి ఉండొచ్చు. ఏసీలో ఎవడు పెద్ద తెలీదు. ఏసీ కన్నా పెద్దవాడు అయి ఉండొచ్చు, లేదా ఏసీ కన్నా చిన్నవాడు కూడా అయి ఉండొచ్చు, లేదా ఇద్దరు సమానం కూడా అయి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఫలానా అని చెప్పలేను. కారణం ఈ జాతి పేరే ఇండెఫినెట్. ఉదాహరణకు ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటుందమ్మా. చూడండి, వీడు ఉదాహరణకు హస్బెండ్ అనుకుందాం, ఈమె వచ్చేసి మదర్ అనుకుందాం, ఈమె వచ్చేసి వైఫ్ అని అనుకుందాం. ఇద్దరు అటాక్ చేశారు ఇతని మీదకి. అమ్మకి హస్బెండే గొప్ప, వైఫ్కి అంటే అమ్మకి హస్బెండ్ అంటే వాళ్ళ అబ్బాయి గొప్ప, వైఫ్కి వాళ్ళ హస్బెండ్ గొప్ప. వీళ్ళు ఎవరంటే హస్బెండ్ని ఇంతకు మా ఇద్దరిలో ఎవరు గొప్ప తేల్చమంటాడు. అయిపోయింది. వీళ్ళిద్దరూ ఒకే రిలేషన్లో ఉంటే, ఒక మాట మీద ఉంటే హస్బెండ్కి ఆ బాధ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇతను ఒక విచిత్రమైన సమస్యలు ఇరుక్కోబోయాడు. ఏం చెప్పగలడు? మై మదర్ ఈజ్ గ్రేటర్ దాన్ మై వైఫ్. ఎందుకంటే హీఈస్ నాట్ డెఫినెట్ వెదర్ హిజ్ మదర్ ఈజ్ గ్రేటర్ దాన్ హిజ్ వైఫ్ ఆర్ నాట్. అందుకే అతను ఏమంటాడంటే మేబీ మై మదర్ ఈజ్ గ్రేటర్ దాన్ మై వైఫ్. లేదా అతను ఖచ్చితంగా చెప్పలేడమ్మా. ఖచ్చితంగా చెప్తే ఓటు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తాడు, మై మదర్ ఈజ్ లెస్ దాన్ మై వైఫ్. తెలివిగా తప్పించుకునేదానికి కొన్నిసార్లు మా ఆవిడ కూడా తెలివైందే అని చెప్తాడు. ఇవన్నీ ఎందుకులే అనుకుంటే నాకు ఇద్దరూ సమానమే అని చెప్పి తప్పించుకుంటాడు తెలివైనవాడు. సో ఇక్కడ ఇలా ఖచ్చితమైన సంబంధాన్ని చెప్పలేకపోవడమే ఇండెఫినెట్. మరి సంబంధం లేదా మదర్కి వైఫ్కి అంటే ఉంది. అది గ్రేటర్ దాన్ అవ్వచ్చు, లెస్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు. ఖచ్చితంగా చెప్పలేకున్నాడు. కారణం ఏంటి? జాతే ఇండెఫినెట్. సో ఇలా ఎప్పుడైనా ఈక్వేషన్ల మధ్య గుర్తులు వ్యతిరేక దిశల్లో వస్తే ఇండెఫినెట్ ఇన్ఈక్వాలిటీ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అయితే రేపు మనకి ఎగ్జామ్లో కేవలం ఇండెఫినెట్, కేవలం డెఫినెట్ ఫామ్లో ఎగ్జామ్లో క్వశ్చన్ రాదు నాన్న. డెఫినెట్ పార్ట్, ఇండెఫినెట్ పార్ట్ కలిసిపోయిన ఈక్వేషన్సే వస్తాయి. వాటిని మనం జాగ్రత్తగా సాల్వ్ చేయాల్సి వస్తుంది అక్కడ కండిషన్ బట్టి. లేదా మనకి ఏ అక్షరాల మధ్య సంబంధం అడిగాడో ఆ అక్షరాల మధ్య డెఫినెట్ ఉందా, ఇండెఫినెట్ ఉందా అని గమనించి మనం ఆన్సర్ని చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డెఫినెట్, ఇండెఫినెట్లు రెండింటిని కలిపిన ఈక్వేషన్ ఒకటి రాస్తున్నాం. ఇలా రాసి m గ్రేటర్ దాన్ n
greater than or equal to O equal to P less than Q less than or equal to R greater than S equal to T greater than or equal to U equal to V greater than or equal to W. ఇలా ఒక ఈక్వేషన్ రాశాడు. ఇప్పుడు ఫస్ట్ది ఇలా ఇచ్చాడు, ఎన్కి డబ్ల్యూకి మధ్య రిలేషన్ ఏంటి అన్నాడు. ఎన్కి డబ్ల్యూకి మధ్య రిలేషన్ ఏంటి అన్నాడు. ఎన్ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది. ఫస్ట్ మనం ఏం గమనించాలంటే ఎన్కి డబ్ల్యూకి మధ్యలో గుర్తులు ఏవైనా వ్యతిరేక దిశల్లో ఉన్నాయేమో చూడాలి. మరి ఇక్కడ పోతా ఉంటే నాన్న ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడేమో లెస్ దాన్ ఉంది. ఇలా గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉన్నాయి. ఎవరి మధ్య? ఎన్డబ్ల్యూల మధ్య గుర్తులన్నీ చూడు, అక్షరాలు చూడొద్దు, గుర్తులు చూడు. గుర్తులైనా వ్యతిరేక దిశల్లో ఉన్నాయా? ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది. ఇక ఎన్డబ్ల్యూల మధ్య రిలేషన్ ఖచ్చితంగా చెప్పలేము. అడగచ్చు, డబ్ల్యూ ఏడగదా ఉండేది. అసలు ఎంట్రన్స్లోనే అవమానం జరిగింది, మళ్ళీ ఆ లాస్ట్కి పోయి అవమాన పడాల్సిన అవసరం లేదు. సో ఎన్డబ్ల్యూల మధ్య రిలేషన్ ఏమై ఉండొచ్చు అంటే ఎన్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ అయి ఉండొచ్చు, ఎన్ లెస్ దాన్ డబ్ల్యూ అయి ఉండొచ్చు, ఎన్ ఈక్వల్ టు డబ్ల్యూ కూడా అయి ఉండొచ్చు. మనకు ఖచ్చితంగా తెలియదు. అందుకే ఈ జాతిని ఏమని పిలవాల్సి అప్పుడు ఇండెఫినెట్ అని చెప్పాల్సి వస్తుంది. అదే ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోమ్మా ఈక్వేషన్, క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, క్యూకి ఓకి మధ్య రిలేషన్ చెప్పాడు. మరి క్యూఓల మధ్య డెఫినెట్ ఉందా ఇండెఫినెట్ ఉందో చూసుకో. క్యూకి ఓకి మధ్య డెఫినెట్టా ఇండెఫినెట్ అన్నది ఒకసారి చూస్తే క్యూకి ఓకి మధ్యలో గుర్తులు ఏమైనా వ్యతిరేక దిశల్లో ఉన్నాయా? ఎక్కడుంది? ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఉంది. కామన్ మ్యాన్ ఉన్నాడు, కింగ్ ఉన్నాడు, కింగ్ లెస్ దాన్ అన్నాడు. సో ఓకి క్యూకి రిలేషన్ అడిగితే ఓ లెస్ దాన్ క్యూ అని చెప్తా. లేదు వాడు అతను క్యూకి ఓకి అడిగితే దీన్ని రివర్స్ చెప్పడమేగా, క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓ అని చెప్తా. లేదు ఇక్కడ అడిగాడు, ఎస్కి డబ్ల్యూకి రిలేషన్ అడిగాడు. ముందర గుర్తులు చూస్తా, గుర్తులు ఏవైనా వ్యతిరేక దిశలో ఉన్నాయా? లేవు. లేనప్పుడు నెక్స్ట్ ప్రయారిటీ కింగ్కి ఇవ్వాలి. లేడు. నెక్స్ట్ ప్రయారిటీ సోల్జర్కి. ఉన్నాడు. సో ఇక్కడ రిలేషన్ ఎస్కి డబ్ల్యూకి ఏంటి అంటే ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అని చెప్పాల్సి వస్తుంది. ఇది నాన్న డెఫినెట్ టు ఇండెఫినెట్ ఇన్ఈక్వాలిటీస్. ఒకటి, ఇచ్చిన ఈక్వేషన్లో ఏదైనా రెండు అక్షరాల మధ్య సంబంధాన్ని అడుగుతూ ఉంటాడు. ఆ రెండు అక్షరాల మధ్య గుర్తులు వ్యతిరేక దిశల్లో ఉంటే అది ఇండెఫినెట్, గుర్తులు వ్యతిరేక దిశల్లో లేకపోతే అది డెఫినెట్. ఇది ఇన్ఈక్వాలిటీస్లో కాన్సెప్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్స్లో 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయమ్మా ఇందులో. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని 3 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 3 రకాల క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు వాల్మీకి లాజిక్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. థ్యాంక్ యూ.